భారతదేశానికైతే కొన్ని తప్పనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటయ్యా అంటే అమెరికాతో. అమెరికాకి పాకిస్తాన్‌తో అవసరం ఉంది. అదే ఇక్కడ అసలైనటువంటి అంశం. దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ చాలా ఉంది అన్నటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. భారతదేశం భరించక తప్పనటువంటి పరిస్థితి ఉంది అమెరికాతో. అమెరికాకి ఇప్పుడు నిన్ననే మన ఎవరైతే రాకా సుధాకర్ గారు కూడా చెప్పారు. ఎందుకు అసలు అమెరికాకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు వచ్చింది అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్లో చూసుకుంటే తెర వెనక ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. ట్రంప్ కుటుంబానికి ఒక కంపెనీ ఉంది. అది భవిష్యత్ క్రిప్టో కరెన్సీకి సంబంధించింది. పేరు ఫిన్టెక్ కంపెనీ. ట్రంప్ కొడుకులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో పాటు ఆయన అల్లుడు జెరెడ్ కుప్నర్లకు మొత్తం 60% వాటా ఉంది అందులో. అంటే దాదాపు వాళ్ళదే సొంతం. దక్షిణాసియాలోనే పాకిస్తాన్ క్రిప్టో క్యాపిటల్ చేయాలని అమెరికా ప్లాన్. దానికి ట్రంప్ కుటుంబ కంపెనీ ఫిన్టెక్ కంపెనీకి ప్లస్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే కంపెనీతో పొత్తుంది. దానికి క్రిప్టో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ జావో అని తమ సలహాదారుగా నియమించారు మరి క్రెడిబిలిటీ కోసం. మరి పాకిస్తాన్ ఇటీవల ఏర్పాటు చేసిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్. దీంతో సదా ట్రంప్ ఫ్యామిలీకి చెందిన క్రిప్టో కంపెనీతో ఒక ఒప్పందం కూడా జరిగింది. అందులో పాకిస్తాన్కి చెందిన ప్రముఖ రాజకీయ వ్యాపార ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్టు కూడా సమాచారం. అంటే అంతిమంగా అర్థమైంది ఏంటి? ట్రంప్కి క్రిప్టో కరెన్సీకి పాకిస్తాన్ ముఖ్యులకి నడుము హార్దిక సంబంధాలు. పాకిస్తాన్ వైపు లీడర్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఆర్మీ చెప్పినట్టే కదా పాకిస్తాన్ అనేది. ఒకసారి ట్రంప్ టీం పాకిస్తాన్కి వస్తే ఏకంగా మునీర్ స్వాగతం పలకడమే కాదు, ప్రధానితో భేటీ కూడా జరిగింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి బెకరీ విట్కాఫ్. ట్రంప్కి వ్యాపార భాగస్వామిగా పనిచేసిన స్టీవ్ విట్కాఫ్ కుమారుడు. స్టీవ్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయబారిగా కూడా ఉన్నాడు. ఇది టైమ్స్ ఒక స్టోరీగా కూడా పబ్లిష్ చేసింది. కాబట్టి పాకిస్తాన్కి ట్రంప్కి నడవ ఎట్లాంటి బంధాలు ఉన్నాయో ఇక్కడ క్లియర్ అవుతుంది. ఏపోతే ట్రంప్ రాగానే ఇండియన్ ఉద్యోగులు, వలసదారులు, విద్యార్థుల మీద పుడుగులు చూపిస్తున్నాడు. ఇప్పుడు మన మీద టారిఫ్ వేస్తాడు కానీ ఇండియా జీరో టారిఫ్ అమలు చేయాలని అడుగుతాడు. వాణిజ్యం పేరు చెప్పి నేను పాక్ ఇండియా నడువ కాల్పుల విరమణ ఒప్పించానంటాడు. యాపిల్ వంటి సంస్థలు ఇండియాలో ఉత్పత్తిని పెంచకూడదంటాడు. పాకిస్తాన్తో మతదోస్తు టర్కీని ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు కూడా అమ్మడానికి అమెరికా నిర్ణయించడం 2000 కోట్ల రూపాయలకి. అలాగే కొలువులు, వీసాలు, చదువులు, గ్రీన్ కార్డులు, బైబర్త్ సిటిజన్షిప్ అన్నింటిలో కూడా ట్రంప్ ధోరణి ఇండియన్లకి నష్టం కలిగించేలా ఉంటాం. చివరికి మన వాళ్ళు మనకి డబ్బు పంపితే 5% కట్ చేస్తానని చెప్పడం. ఇట్లా ట్రంప్ క్రమంగా చేస్తున్నాడు. $1000 కడితే తక్షణ ఇంటర్వ్యూలు అంటూ ఇవన్నీ కూడా పక్కాగా భారతదేశాన్ని దెబ్బ కొట్టేటందుకు ట్రంప్ ల్యాబీ చాలా సీరియస్గా పనిచేయబోతుంది రాబోయే రోజుల్లో.